వల్ల ఈ చలికాలం వల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫ్యాన్ తోని చల్లటి గాలి వల్ల కూడా ఏమైతా ఉంటదంటే అది ఉన్నది కాస్త తొందరగా తగ్గదు అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే కొంచెం పడుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. రాత్రిపూట కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా లేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ ముక్కులు మూసుకుపోవడం వల్ల. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి పిల్లలకు వెచ్చగా ఉండేటట్టు చూసుకోవడము, లేదా పడుకునేటప్పుడు ముక్కులో ఈ నార్మల్ సెలైన్ డ్రాప్స్ కొట్టడము, కొంచెం పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాపించడం వంటివి చేయడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతాయండి 3 to 5 days లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ సలహాలు ఇచ్చి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సల్మాన్ గారు. సో డాక్టర్ గారు ఇందాకైతే పిల్లల గురించి చెప్తూ ఉన్నారు, చిన్నపిల్లల గురించి. అంటే మన ఫీడింగ్ మదర్ ఒక ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఓకే సరిపోయింది అని తెలుసుకోవడం ఎలా? ఇంతకుముందు మనం చెప్పినట్టు మామూలుగా పాలు సరిపోయిన అని తెలుసుకోవడానికి పాలు తాగగానే బేబీ 1.5 to 2 hours నిద్రపోతుంటారు. ఓకే. అదేవిధంగా 6 నుంచి 8 సార్లు మూత్రం పోయడం జరుగుతుంటుంది. అదేవిధంగా పాప కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. సో ఈ 3 ఉన్నట్టు అయితే డెఫినెట్గా పాపకు పాలు సరిపోతున్నాయని దాని అర్థం. సో చాలామంది ఏంటంటే ఈ మూత్రం సరిగ్గా పోతుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవడం అంటే, చాలామంది డైపర్స్ వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ డైపర్స్ రోజుకి ఒక 3-4 డైపర్లు మార్చినట్లయితే డెఫినెట్గా ఆ మూత్రం పోయేది సరిపోతుంది, మూత్రం పోతుంది కాబట్టి పాలు సరిపోతున్నాయని దాని అర్థం. ఓకే ఓకే డాక్టర్ గారు, మనకు కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శ్రీకాంత్ అండి, మన దిల్సుఖ్ నుంచి మాట్లాడుతాను. శ్రీకాంత్ గారు దిల్సుఖ్ నగర్ నుంచి. సార్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారండి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు. మీకు చిల్డ్రన్స్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, మాట్లాడండి సార్. నా పేరు శ్రీకాంత్ సార్. డాక్టర్ సార్ నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. మనం ఇద్దరు పేరు ఒకటే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు 5 పిల్లలండి. అయితే పెద్దోనికి ఇప్పుడు జలుబు జ్వరము చాలా వస్తుంది. ఓకే, చెప్పండి సార్, అది ఎట్లా ఏం చేయాలి? అంటే 5 ఏళ్ళు కదండి, అంటే స్కూల్కి వెళ్తా ఉంటాడు కదా 5 సంవత్సరాలు అండి శ్రీకాంత్ గారు? వెళ్తాడండి. ఓకే. అంటే ఎన్ని రోజులు అవుతుందండి జలుబు రాబట్టి? వారం రోజులు అవుతుంది. చలి సురైంది కదా అప్పటి నుంచి. అవునవును, ఈ చలికాలం వల్ల యూజువల్గా పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు పిల్లలు. చలికాలం ఉండడం వల్ల ఏంటంటే పిల్లలకు తరచుగా వస్తూ ఉంటుంది. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లలకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాపించడం, దాంట్లో ఇంత కొంచెం తేనె కలిపి తాపించడము, తర్వాత వేపరైజర్ పట్టడం ఒకటి, తర్వాత మంచి పోషకమైన ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగి ఆటోమేటిక్గా, యూజువల్గా ఇప్పుడు వచ్చేటి అన్నీ ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి, అవన్నీ ఒక 5 నుంచి వారం రోజుల లోపల తగ్గిపోతాయి. కానీ పిల్లలు ఏంటంటే సరిగ్గా తినకపోవడం వల్ల వాళ్ళకు ఉన్న ఏదైతే ఈ సర్ది దగ్గు అనేది తగ్గడానికి టైం పడుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే అండి, ఈ గోరువెచ్చని నీళ్లు కొంచెం తేనె కలిపి తాపించడము, వేపరైజర్ పట్టడము, తర్వాత పిల్లలు వెళ్ళినప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకోండి, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు మాస్క్ పెట్టుకోరు. ఆ చల్లగాలి తాగడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ రోజులుగా ఉంటుంది. సో మంచి పోషకాహారము, గోరువెచ్చని నీళ్ళు, తర్వాత వేపరైజర్ పట్టడం వల్ల తొందరగా తగ్గిపోద్దండి. ఒకవేళ బాబు నలతగా వీక్గా ఉన్నాడు, లేకపోతే బాగా జ్వరం ఎక్కువగా వస్తుందనంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ చెప్పినట్టుగా సజెషన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఫాలో అవ్వండి, అంత మంచి జరుగుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు బీ హ్యాపీ బీ హెల్దీలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బీ హ్యాపీ బీ హెల్దీలో స్మాల్ బ్రేక్. హాయ్ వ్యూయర్స్, సిటీ విజన్ మీ ముందుకు తీసుకొస్తోంది సరికొత్తగా ఎన్నో వినూత్నమైన లైవ్ షోస్. మండే టు వెడ్నెస్డే, సోమవారం మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు సమాజంలో జరుగుతున్న వాస్తవాలను మీతో ముచ్చటించడానికి మీ ముందుకు వస్తోంది సిటీ విజన్ మీకోసం. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు సూత్రధారి 60లో 20 లైవ్ షోలో మన పెద్దవాళ్ల అనుభవాలను, ఆలోచనలను మనతో షేర్ చేసుకుంటూ కాలర్స్ కి మంచి సలహాలను ఇచ్చే లైవ్ షో. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఎక్స్పర్ట్ బ్యూటీషియన్స్ ఇచ్చే ఎన్నో బ్యూటీ టిప్స్, అలాగే ట్రీట్మెంట్స్ ని మీకు పరిచయం చేస్తోంది బ్యూటీ టిప్స్ లైవ్ షో. తిరిగి 3 గంటల నుంచి 4 గంటల వరకు మంచి అనుభవం గల నిపుణులైన డాక్టర్స్ ని, అన్ని వర్గాల స్పెషలిస్టులను ప్రతివారం మీకు పరిచయం చేస్తోంది బీ హ్యాపీ బీ హెల్తీ
బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న